హలో ఎవ్రీవన్, ఈరోజు నా స్టైల్లో సాంబార్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, కందిపప్పు తూర్దాలు ఉంటుంది కదా, ఇలా బాయిల్ చేసి ఉప్పు కారం పసుపు వేసి స్మాష్ చేసి పెట్టుకోవాలి. ఇంకో బౌల్లో ఆయిల్ వేసి మనం తాలింపు దినుసులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు అన్నీ వేసి మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అన్నీ. స్పెషల్గా సాంబార్ అంటే మనకు మునక్కాయలు, సొరకాయ, దోసకాయ, ఆలు, వంకాయ, దొండకాయ ఏదైనా మీ దగ్గర ఏ వెజిటేబుల్ ఉన్నా యాడ్ చేసుకొని కొంచెం అవి బాయిల్ అయిన తర్వాత ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత చూపిస్తున్నట్టు టమాటో వేసుకొని పైన సాల్ట్ వేసేసుకొని లిడ్ పెట్టేసుకోవాలన్నమాట. సో ఒక 5 to 10 minutes అవి అలా బాయిల్ అవ్వాలి. ఈలోపు మనం టామరిన్ జ్యూస్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా జ్యూస్ చేసుకొని అదంతా కూడా మనం బాయిల్ చేసిన పప్పులో, కందిపప్పులో అదంతా వేసేసుకొని మంచిగా తిప్పేసుకోవాలన్నమాట. మనకు ఇలా చూస్తున్నట్టుగా చేసేసుకొని తర్వాత మనం లిడ్ తీసి చూస్తే ఆల్రెడీ అన్నీ కూడా ఒక 50 to 60% బాయిల్ అయిపోయి ఉంటాయి అన్నమాట వెజిటేబుల్స్ అన్నీ. సో ఇప్పుడు ఈ పప్పు ఏదైతే ఉంటుందో తూర్దాల్ మిక్స్చర్ అంతా కూడా మనం ఈ వెజిటేబుల్స్లో వేసేసుకోవాలి. మొత్తం అంతా వేసుకొని కొన్ని ఇంకా మనకు కన్సిస్టెన్సీ అది చెక్ చేసుకొని ఇంకా వాటర్ కావాలనిపిస్తే వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంతమంది థిక్గా తింటారు, కొంతమంది ఏంటంటే చాలా లైట్గా ఉండాలని వాటర్ ఎక్కువ యాడ్ చేసుకుంటారు. కన్సిస్టెన్సీ మనకు తగ్గినట్టుగా చూసుకొని వేసుకొని ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మన దగ్గర సాంబార్ పొడి ఉంటుంది కదా, ఏదైనా మీకు ఏ బ్రాండ్ యూస్ చేస్తే అది యాడ్ చేసుకోవాలి, ఒక 2 tablespoons. తర్వాత అది కూడా వేసుకొని కొంచెం మనం అది మొత్తం ఇలా మరుగుతున్నప్పుడు కొద్దిగా ఇష్టం ఉన్న వాళ్ళైతే కొంచెం బెల్లం వేసుకోండి. నాకు ఇష్టం అనిపిస్తుంది సాంబార్లో, సో లైట్గా కొద్ది బెల్లం కూడా వేసుకొని అంత కలిపేసుకొని ఇంకొక 5 minutes అలా మరగనివ్వాలి. సో ఫైనల్గా కొత్తిమీర అది గార్నిష్ చేసేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఈ సాంబార్ ఇడ్లీస్లోకి, దెన్ వైట్ రైస్లోకి, బ్రౌన్ రైస్ అయినా ఏ దేనిలో అయినా చాలా బాగుంటుంది. ఎంజాయ్ చేయండి.